దేశం గర్వించదగ్గ అథ్లెట్లకు మనమిచ్చే గౌరవం ఇదేనా? జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని కష్టపడే క్రీడాకారులకు దక్కిన బహుమతి రైలు టాయిలెట్ల దగ్గర ప్రయాణమా? ఉత్తరప్రదేశ్లో జరిగిన నేషనల్ స్కూల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని తిరిగి వస్తున్న ఒడిశా అథ్లెట్లకు ఎదురైన అవమానం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది. 18 మంది అథ్లెట్లు, అందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారంతా గడ్డ కట్టే చలిలో దుర్వాసన వచ్చే టాయిలెట్ల పక్కన కూర్చొని ప్రయాణించాల్సిన దౌర్భాగ్యం పట్టింది. అసలు ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? స్పోర్ట్స్ అథారిటీ అసలు ఏం చేస్తోంది? ఈ అమానవీయ ఘటనపై ఐ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇదొక నేషనల్ లెవెల్ అథ్లెట్ పడుతున్న ఆవేదన. ఇది మన క్రీడా వ్యవస్థలోని వైఫల్యానికి నిలువుటద్దం. ఉత్తరప్రదేశ్లో జరిగిన 69వ జాతీయ స్కూల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో ఒడిశా తరపున 10 మంది బాలురు, 8 మంది బాలికలు పాల్గొన్నారు. దేశం కోసం పోరాడాలని వెళ్లిన ఆ 18 మంది అథ్లెట్లకు తిరుగు ప్రయాణంలో నరకం కనిపించింది. రిజర్వేషన్ టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో ఆ క్రీడాకారులందరినీ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కించేశారు అధికారులు. లోపల విపరీతమైన రద్దీ ఉండడంతో చోటు దొరకక ఆ అథ్లెట్లు తమ లగేజీతో కలిసి రైలు టాయిలెట్ల వెలుపల ఇరుక్కుపోయారు. గడ్డకట్టే చలిలో ఆ స్టీల్ ఫ్లోర్ పై కూర్చొని దుర్వాసన భరిస్తూ గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చింది. దేశానికి మెడల్స్ తేవాల్సిన చేతులు రైలు టాయిలెట్ డోర్లను పట్టుకుని వేలాడాల్సిన పరిస్థితి రావడం నిజంగా సిగ్గుచేటు. ఈ ఘటనపై అధికారులు ఇస్తున్న వివరణ వింటే ఇంకా షాక్ అవ్వాల్సిందే. ఒడిశా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతి ప్రసాద్ పరిదా మాట్లాడుతూ, కేవలం 4గురికే టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని, మిగిలిన వారి పరిస్థితి ఇలా అయిందని తేలిగ్గా చెప్పేశారు. ఇది ముమ్మాటికి నిర్వహణ లోపమని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు కూడా అంగీకరించారు. కానీ ఆ అథ్లెట్లు అనుభవించిన మానసిక, శారీరక ఇబ్బందికి సమాధానం ఎవరు చెప్తారు? క్రీడాకారుల భద్రతను, వారి గౌరవాన్ని గాలికొదిలేసిన ఈ వ్యవస్థపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు మెడల్స్ ఎలా సాధిస్తారు? అథ్లెట్ల పట్ల ఈ నిర్లక్ష్యం ఎప్పటికీ మారుతుంది.